అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. విశాఖ నుంచి వచ్చిన ఓ యువ ఇంజనీర్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు. విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం, గ్యాస్ పైపు లైన్లలో వెల్డింగ్ పాత్ర చాలా కీలకం. ఎక్కువ చేసినా తక్కువ చేసినా నాణ్యత దెబ్బతిని ప్రమాదాలకు దారితీస్తుంది. ఎంత సమయం చేస్తే పటిష్టంగా మారుతుందనే లెక్క చాలా కీలకం. విశాఖ యువకుడు వెంకట్ చరణ్ చేసిన రీసెర్చ్ కు గాను అమెరికా అరుదైన గౌరవాన్ని సత్కరించింది. ఈ సత్కారం నోబెల్, ఆస్కార్ పురస్కారాల గ్రహీతలకు అమెరికా ఇస్తోంది. అలాంటి గౌరవం భారతీయుడు, అందులోనూ ఆంధ్ర యువకుడికి రావటం గర్వంగా భావిస్తున్నారు. విశాఖకు చెందిన వెంకట చరణ్ ఫ్రిక్షన్ వెల్డింగ్ పై చేసిన పరిశోధన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. దాన్ని 25 దేశాలు గుర్తించాయి. ఈ రంగంలో చేస్తున్న కృషికి మెచ్చిన అమెరికా ప్రభుత్వం అరుదైన గుర్తింపిచ్చింది. ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే EB1 గ్రీన్ కార్డ్ అందజేసింది. వెంకట చరణ్ గీతంలో BE చదివారు. ప్రస్తుతం అమెరికాలో ఓ ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ హోదాలో పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే యువత అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడ చదవాలి, అందుకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు వెంకట్ చరణ్ అచీవర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనే సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని తగిన సలహాలిస్తూ కొత్త వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. EB1 గ్రీన్ కార్డు సాధారణంగా ఆస్కార్, ఒలింపిక్స్ పతకాలు, నోబెల్ బహుమతులు సాధించిన స్థానికేతరులకు అమెరికా ఇస్తుంది. అలాగే ఆయా రంగాల్లో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి అందజేస్తుంది. వెంకట చరణ్ దీనికి దరఖాస్తు చేసుకోగా వందల మంది నుంచి పోటీ ఎదుర్కొన్నారు. అనేక రకాల వడపోతల తర్వాత ఆయన్ని పరిగణలోకి తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఆ రంగంలో ఉన్న పేరు, ప్రచురితమైన పరిశోధన పత్రాలు పరిశీలించారు. ఈయన రాసిన కొన్ని పరిశోధన అంశాలను 25 దేశాల పరిశోధకులు 400 సార్లు ప్రస్తావించారు. అలాగే ఫ్రిక్షన్ వెల్డింగ్ పై చేసిన పరిశోధన సరికొత్త రీతిలో సాగటంతో అది కలిసొచ్చింది. తయారీ రంగంలో నాణ్యత నియంత్రణలో అంతర్జాతీయ నిపుణుడిగా చరణ్ ఎదిగారు. 15 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి ఒక్కో మెట్టు ఎక్కారు. ఉత్పత్తుల నాణ్యత గుర్తించి ధృవీకరణ అందించే స్థితికి చేరుకున్నారు. 20కి పైగా అంతర్జాతీయ జర్నల్స్ లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. కొందరు రచయితలతో కలిసి 5 పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలు రాశారు. కొన్ని అంతర్జాతీయ ప్రచురణలకు సమీక్షకుడిగాను వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అనేక సంస్థలకు గౌరవ హోదాల్లో పనిచేస్తున్నారు. 85 దేశాలకు చెందిన ఇంజనీర్లున్న మెంబర్ ఆఫ్ సొసైటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ సభ్యుడిగా ఉన్నారు. 2 ఏళ్ల కిందట ఆ సంస్థ నుంచి అత్యంత ప్రతిభ కలిగిన ఉత్తమ యువ ఇంజనీర్ అవార్డు సాధించారు.